జక్కయ్య హృదయం మారిపోయింది. ఈరోజు వాక్య సందేశం, దేవుని మాట మనము వినిన ఎడల ఎంత మేలు. 95వ కీర్తనలో నుండి 1వ వచనం నుండి 7వ వచనం వరకు కూడా, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయదము, కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోష గానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. భూమి ఆగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారము చేసి సాగిలపడదుము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఎంత మేలంటే ఎంతో మేలని చెప్పొచ్చు. కొంతమంది యూదులు దెస్సలోనికలో ఉన్నటువంటి వారి కన్నా కూడా ఆసక్తితో దేవుని మాటలను అంగీకరించి దేవుని దృష్టికి ఘనులై ఉన్నారు. ప్రభువైన దేవుడు ఏమంటున్నాడు? నన్ను ఘనపరచు వారిని నేను కూడా ఘనపరుస్తాను అంటున్నాడు. నన్ను మహిమపరచు వారిని నేను కూడా మహిమపరుస్తాను, నన్ను ప్రేమించు వారిని నేను కూడా ప్రేమించడం ప్రారంభిస్తాను అంటున్నాడు. మన అందరి జీవితాల్లో కూడా ఇట్టి రీతిగా ప్రభువుని ఘనపరుస్తూ, ప్రభు కార్యాలను ప్రేమిస్తూ, ప్రభువుని మహిమపరుస్తూ ఉండగానే నీ జీవితంలో ఘనమైన కార్యములు, శక్తివంతమైన కార్యములు, ఊహకు మించిన కార్యాలు జరగటానికి దేవాతి దేవుడు ఆజ్ఞాపించేస్తాడు. ఆయన ఉద్దేశానుసారంగా జీవించటం మీదే మనస్సు నిలిపించాలి. మనం ఎప్పుడైనా ఆయన ఆలోచన చొప్పున నడుచుకోవటానికే మనస్సు నిలిపించాలి. నీ మనస్సు దేవుని కార్యాలపైన ఉంచగలిగితే చాలు, నీకు కావలసిన సమస్తాన్ని ఆ ప్రభువైన దేవుడు సమకూరుస్తూనే ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, ఈరోజు నువ్వు దేని కొరకు భయపడాలి, దేని కొరకు చింతపడాలంటే, దేవుని కాపుదల నీకు ఉందా లేదా అనే విషయంలో విచారించు, చింతించు, ప్రార్థన చేయి. దేని కొరకు నువ్వు చింతపడిన అవసరం లేదంటే, ఉద్యోగం రాలేదనో, పెళ్లి కాలేదనో, ఇంకా స్థలాలు అమ్ముడుపోలేదనో, లేదంటే బిజినెస్ ఇంకా పైకి రాలేదనో అనే విషయాలను కూర్చిన చింత నీకు వద్దు. ఎందుకంటే నీవు దేవుని దృష్టికి యోగ్యంగా బ్రతకటం ప్రారంభిస్తూ ఉండగా అన్ని కార్యాలని దేవుడు నీకు అనుకూలంగా మార్చడం ప్రారంభిస్తాడు. దేవుని మాటలు వినుట, వాటిని అనుసరించుట, వాటి ప్రకారం జీవించుట, అనుదినము దేవుని యొక్క సన్నిధిలో కొంత సమయాన్ని ప్రభు కార్యం కొరకు కేటాయించినప్పుడు, ఈ భూమి మీద నువ్వు బ్రతుకుతున్నప్పుడు దేనికి భయపడనక్కర్లేదు. నువ్వు ఏ భయము నీ మీదకి వచ్చినా దేవుడు దాన్ని పారదోలుతాడు. ఏ కష్టము నీ మీదకి వచ్చినా దాన్ని తీసివేస్తాడు. నువ్వు అనుకోవచ్చు, ఈరోజు నేను చాలా సమస్యలతో వచ్చానని. అది నిజమే. రేపు ఇంకొక నిజం ఉంది. ఆ సమస్యలన్నిటి నుంచి నువ్వు బయటికి రాబోతున్నావు యేసు నామములో. ఈ రోజు వరకు నీకు గర్భఫలం లేదనే మాట నిజం, కానీ రేపటి దినాన నీ గర్భం తెరవబడబోతుంది అనేది కూడా నిజమై ఉన్నది. నాకు అప్పు బాధలు, రోగాలు, ఇబ్బందులు అనేవి ఉన్నాయి నిజమైన, నిరుద్యోగ సమస్య ఉన్నదనే నిజమైన, నిష్ప్రయోజకుడుగా ఉన్నాను అనేది నిజమైన, మరొక నిజము కూడా ఉన్నది. అదేంటంటే, రేపనే రోజున నా దేవుడు అన్నిటినీ నాకు మేలుగా మార్చబోతూ ఉన్నాడు. రేపనే రోజున సమస్తము సమకూడి నాకు ఆశీర్వాదకరంగా నాకు మారబోతూ ఉన్నాయి. ఈరోజు క్యాన్సర్ వ్యాధి ఉన్నదనే మాట నిజమే, రిపోర్టులు నిజమే. ఇంకొక రిపోర్టు కూడా రాబోతుంది. నీకు ఏదీ లేదు, వ్యాధి నీకు సంపూర్ణ స్వస్థత కలిగి ఉన్నది. హల్లెలూయా. కుంటితనం అనేది నిజం, గుడ్డితనం అనేది నిజం, చెవిటితనం అనేది నిజం, మూగతనం అనేది నిజం, పక్షవాయువు అనేది నిజం, చర్మవ్యాధి అనేది నిజం. అలాంటి స్థితిలోనే యేసు ప్రభు వారి యొద్దకు ఆ స్థితిలో, ఆ నిజ స్థితిలో వారు రాగా, వారి యొక్క అంటే ఆ నిజము కష్టమైన నిజం, అది బాధాకరమైన నిజం, అది మనిషిని దుఃఖపరిచే నిజం. అది మరొక నిజం కూడా వారి జీవితంలో జరిగింది. పక్షవాయు రోగుల్ని, చాంద్ర రోగుల్ని, దెయ్యము పట్టిన వారిని, సకల రోగములతో బాధపడుతున్న వారిని ఆయన పాదముల దగ్గరకు తీసుకొచ్చి పడవేగా అందరినీ ఆయన స్వస్థపరిచెను. అందరినీ స్వస్థపరిచాడంట. హన్నాకి ఎన్నో సంవత్సరాలు బిడ్డలు లేని మాట నిజమే, కానీ మరొక నిజము కూడా ఏంటంటే, ఇది సంతోషకరమైన నిజం ఏంటంటే, ప్రభువైన దేవుడు ఆమె గర్భము తెరవగా సమూయేలునే మాత్రం కాదు, అతనితో కలిపి 5గురు సంతానం కలిగి ఆ తల్లి దీవించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తుల జీవితాలను మనం చూసినట్లయితే వారి యొక్క స్థితి చూస్తే ఇలాంటి వాళ్ళు ఇలా మారారా అని అనిపిస్తూ ఉంటుంది. నిజమే, అది సౌలు పౌలుగా మారటం అనేది ఒక అద్భుతం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో మనం గమనిస్తే, సౌలు ఒక యూద మత ప్రవీణుల యొద్ద అన్ని విధాలైనటువంటి ఆ యొక్క సిద్ధాంతాలని, ఆ డాక్టరిన్స్ని నేర్చుకొని యూదా సిద్ధాంతాల కొరకు, అదేవిధంగా
వారు కలిగి ఉన్నటువంటి ప్రతి విధమైన నమ్మకాలని ఆధారం చేసుకొని బ్రతకటమే ఆయనకి తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలో కన్యక గర్భాన్ని జన్మించాడు, సిలువ వేయబడ్డాడు, తిరిగి లేచాడనే సత్యం ఆయన నమ్మలేదు. అందుకనే సంఘాలను హింసించడానికి బయలుదేరాడంట. అలాంటి సౌలుని ప్రభు అయిన దేవుడు దమస్కు మార్గంలో దర్శించగా అతను మారిపోయాడు. అతడు పౌలుగా మార్చబట్టమే కాదు, అపోస్తలుగా, సువార్తికుడుగా, దేవుని కొరకు ప్రాణాలను ఇవ్వటానికి సిద్ధపడినటువంటి ఒక గొప్ప దర్శనం కలిగినటువంటి ఒక సువార్తికుడిగా దేవుడు అతన్ని వాడుకున్నాడు. ఈరోజు నీ ఇంట్లో ఎవరైనా సౌలులు ఉన్నారా అంటే రక్షణలోనికి రాని వారు ఉన్నారా? నిజమే అది. కానీ మరొక నిజం కూడా ఉంది. ప్రభు అయిన దేవుడు వారిని దర్శించబోతూ ఉన్నాడు. వారు పౌలుగా మారబోతూ ఉన్నారు. నీ ఇంటికి రక్షణ భాగ్యం రాబోతూ ఉన్నది. నిశ్చయముగా నీ బంధువులు, నీ రక్త సంబంధులు, నీ కుటుంబీకులు, నీ పిల్లలు సంపూర్ణ రక్షణలోనికి వచ్చుదురుగాక. మరొక వ్యక్తిని మనం చూసినట్లయితే రాహాబు. ఆమె వృత్తిపరంగా వేశ్య. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం మనం చదివినట్లయితే వృత్తిపరంగా చూస్తే రాహాబు వేశ్యే. ఆ వేశ్య జీవితంలోనే ఆమె కొనసాగలేదు. దేవుని దర్శన భాగ్యం పొందుకున్న తర్వాత ఇశ్రాయేలీల గుడారాల మధ్యలో ఈమె కూడా గుడారాన్ని వేసుకొని ఇశ్రాయేలీల్లో ఒకరా అన్నంతగా ఆస్వాదింపబడి తన జీవితంలో మార్పును చూసింది. తన వృత్తి మంచి వృత్తి కాదు అని తెలుసుకున్నప్పుడు దేవుడు ఆమెను దర్శించినప్పుడు తన మనస్తత్వాన్ని, తన హృదయ స్థితిని మార్చుకొని మంచి స్థితిలోనికి మారటానికి ఇష్టపడ్డది. ఇది మారు మనస్సు అంటారు. ఈ మారు మనస్సు అనుభవం లేనటువంటి వారు పరలోక రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యం. దైవజనమా, నీవు బాప్టిజం తీసుకున్నప్పటికీ కూడా, నువ్వు అన్ని భాషల్లో మాట్లాడుతున్నప్పటికీ కూడా మరలా నువ్వు ఈ మారు మనసు అనుభవంలోంచి తొలగిపోయి చీకటి కార్యాల్లోనికి వెళ్ళినట్లయితే వాక్యం జ్ఞాపకం వస్తుంది కదా, ప్రభువా ప్రభు అని పిలిచే అందరూ పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని ప్రభు అయిన దేవుడు సెలవిస్తున్నాడు. అందుకనే ఒక్కసారి నీకు మారు మనసు అనే అనుభవం వచ్చిన తర్వాత దానికి తగినటువంటి ఫలాలు నువ్వు ఫలించాలి. ఏ చెట్టు దానికి తగిన ఫలాలని ఫలిస్తుంది. చేదు కాయలు ఉన్నటువంటి చెట్టు చేదు ఫలాలనే ఇస్తుంది. మంచి కాయలు కాసే చెట్టు మంచి ఫలాలనే ఇస్తుంది. దొండకాయలు ఉంటాయి, బీరకాయలు ఉంటాయి, దోసకాయలు ఉంటాయి. వాటిలో కూడా చేదు ఉంది అంటూ ఉంటారు. ఆ దోసకాయలు చేదు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. లేకపోతే కనుక మనం పడిన ప్రయాసంతా కూడా కూర ఎంత చేసినా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మన యొక్క ఆ చెట్టును బట్టి ఫలాలు అనేవి ఉంటూ ఉంటాయి. నీ జీవితకాలం అంతట్లో కూడా నీ చెట్టు చేదు చెట్టుగా మారకుండా చూసుకోవాలి. ఒకే బావిలో నుండి చేదు నీరు, మంచి నీరు రావట సాధ్యము కాదు కదా. అలానే ఒకే హృదయంలో నుండి మంచి జీవితం, చెడ్డ జీవితం రెండు కలగలిపి ఒక వ్యక్తి జీవిస్తే తను మోసం చేసుకున్నట్లే కదా అని ప్రభు అయిన దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీ హృదయంలో నుండి మంచితనాన్ని, జీవజలాన్ని ప్రభు అయిన దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. రాహాబ్ అనే స్త్రీ కూడా తన బ్రతుకుని మార్చుకుంది, తాను ఉపేక్షించుకుంది అని చెప్పాలి. ఒక్కసారి యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత ఉపేక్షించుకో అంటే నీలోంచి తీసివేసుకోవాల్సినవి చాలా ఉంటాయి. వాటిని తీసివేసుకోవడానికి నువ్వు ఇష్టపడితే ఆయన మహిమ ప్రత్యక్షతల్ని నువ్వు చూడగలుగుతావు. ఆయన కార్యాలని నువ్వు కళ్ళకు కట్టినట్లుగా తేటగా నువ్వు చూడగలుగుతావు. ఆయన కోరుకున్న కార్యాలు, నువ్వు కోరుకున్న కార్యాలు నీ జీవితంలో బలముగా జరగటం నువ్వు చూడగలుగుతావు. ఆయన మాటలు వినినేడల ఎంత మేలు. భక్తిహీనుడుగా ఉన్న సౌలు దేవుని మాటలు విన్నాడు, పౌలుగా మారాడు. రాహాబ్ అనే వేశ్య దేవుని మాటలు విన్నది, ఆమె బ్రతుకును మార్చుకుంది. అది ఆమెకి ఎంతో మేలుగా మారినట్లుగా మనం చూస్తున్నాం. నికోదేము, యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుండి 21 వచనాల్లో చూస్తే వితర్కాలతో ఉండేటువంటి ఇతను కొంతకాలం తర్వాత దేవుని మాటలకు సమ్మతించి దేవుని రాజ్య వారసుడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా మనం చూసినట్లయితే ప్రియులారా, 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో దావీదు కూడా తన బ్రతుకులో చాలా తప్పులు చేశాడు. కానీ దేవుని మాట అతని యొద్దకు వెళ్ళినప్పుడు పశ్చాత్తాపంతో తన జీవితంలో వ్యర్థమైనటువంటి ఆ కామ క్రోధములను ఉపేక్షించుకున్నాడు, తీసివేసుకొని ప్రభు తట్టు తిరగ్గా శాశ్వతమైన కృపకు పాత్రుడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక ఉపదేశం వింటూ ఉండగా దేవుడు మనల్ని ఎదురు నుంచి ఆశించేది ఏంటో తెలుసా? మనల్ని మనం కొన్ని విషయాల్లో ఉపేక్షించుకోవాలి. అనగా మనలో నుండి కొన్ని వ్యర్థమైనవి, అనవసరమైనవి తీసివేసుకొని ప్రభువుని వెంబడించట్లో మనం మనసు కలిగి ఉండటానికి ఒక గొప్ప మార్పు నీలో కావాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. జక్కయ్య దగ్గరికి యేసు ప్రభు వారు వెళ్ళగానే ఆ జక్కయ్యలో ఒక మార్పును ఆయన చూడగలిగాడు.
ఆ మార్పు ఏంటంటే, ప్రభువా నేను పశ్చాత్తాపడుతున్నాను, నేను చాలా దుఃఖపడుతున్నాను. ఇప్పటి వరకు కూడా ప్రజల యొద్ద నుంచి నేను వారి రక్తాన్ని పిండాను, వడ్డీల మీద వడ్డీలు, చక్రవడ్డీలు వేశాను, నేను పాపాత్ముణ్ణి, నాలో మార్పు వచ్చింది నీ వాక్యం వినగానే, నేను మారుతాను ప్రభువా అన్నాడంట. అతని ఇంటికి వస్తున్నానని యేసు ప్రభువా చెప్పిన తర్వాత, జక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్ళిన తర్వాత, ఒకవేళ పశ్చాత్తాపంతో ఈ తీర్మానమే జక్కయ్య తీసుకోకపోతే పరిశుద్ధాత్ముడు దుఃఖపడేవాడు. జక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్ళిన తర్వాత జక్కయ్య హృదయం మారిపోయింది. ఆ మార్పుతో కూడినటువంటి చక్కటి మాటలు అతను మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరెవరి దగ్గర అయితే ఎంతెంత తీసుకున్నానో దానికి ఇంకా డబల్ నేను ఇస్తాను ప్రభువా, ఇంకెప్పుడు కూడా ఈ పాపపు సొమ్ము నేను ముట్టుకోనయ్యా, ఇంకెప్పుడు కూడా నా బ్రతుకులో నేను వ్యర్థమైన వాటిని ఆశించకుండా, పరుల సొమ్మును నేను దోచుకోకుండా నా మట్టుకు నేను జాగ్రత్త కలిగి ఉంటానని చెప్పినప్పుడు యేసయ్య అంటాడు, జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఈ మార్పు మనలో చూడాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడు. పేతురు గారి యొద్దకు అననీయ సఫీరా అనేటువంటి భార్యాభర్తలు ఇద్దరు తీసుకురాబడ్డారు. వారు కూడా ఒక మొక్కుబడి చేసుకున్నారంట, దేవుని సన్నిధిలో వారు పొలం అమ్మితే అంతా ఇస్తామని. కానీ కొంత దాచి కొంత తీసుకొని వచ్చారు వాళ్ళు. అప్పుడు పేతురు గారు అడుగుతున్నారు, ఈ పొలము అమ్మగా వచ్చినటువంటి సొమ్ము ఇంతేనా అంటే, ఇంతే ప్రభు, ఇంకేముంది ప్రభు అన్నారంట. అంటే వారికి అవకాశం ఇచ్చినా సరే పశ్చాత్తాపడటానికి, మారు మనసు పొందటానికి, తమ తప్పును ఒప్పుకోవటానికి ఏమాత్రమో ఒప్పుకోకుండా హృదయాన్ని కఠినపరచుకోవటం వలన వారు కాయిలా పడి భార్యాభర్తలు ఒకరి తర్వాత ఒకరు వచ్చి అక్కడ చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆ రోజుల్లో మరణం అది నిజంగా కళ్ళతో చూస్తూ ఉండగానే వారు చనిపోయారు. ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? ఆత్మలో సచ్చిన స్థితిలోకి వెళ్ళే అవకాశం ఉంటూ ఉంటుంది. ఎన్ని మార్లు దేవుని యొక్క వాక్కు మన జీవితాల్లో గద్దింపు రూపంలో వచ్చినా, ఏది మేలైందో అది ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నా అవి చేయటానికి నువ్వు మనస్సు కలిగి ఉండకపోతే ఆత్మలో నువ్వు నెమ్మదిగా కృషించుకుపోతావు, క్షీణించిపోతావు. నెమ్మదిగా నీ జీవితంలో దేవుని కార్యాలు ఆగిపోవటం ప్రారంభమవుతాయి. ఒక క్షీణత అనేది ప్రారంభమయ్యేది నెమ్మదిగా నిన్ను తినివేయటం ప్రారంభిస్తుంది. ఒక మనిషిలో పాపం అనేది ఒక్క రోజులో పుట్టదు, పాపపు ఆలోచనలు అనేవి ఒక్క రోజులో పుట్టవు. పాపం కూడా గర్భము ధరిస్తూ ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. వాటి నుంచి ఎంత త్వరగా బయటకు వస్తే అంత మేలు దేవుని ప్రజలు పొందుకుంటారు. ఇక్కడ సౌలు దేవుని మాట వినగానే త్వరగా ప్రభు మార్గంలోకి వచ్చాడు. రాహాబ్ అనే వేశ్య తన వృత్తిని వదిలిపెట్టి మంచి మార్గంలోనికి రావడానికి మనసు ఇచ్చింది. ఇక్కడ జక్కయ్య, అయ్యో నా బ్రతుకులో నేను చాలా తప్పులు చేశాను ప్రభు, నన్ను క్షమించు అని మరలా తన హృదయాన్ని దేవుని తట్టు తిప్పుకోగానే అతని జీవితంలో కూడా ప్రభు కార్యాలు జరిగించారు. జక్కయ్యని ఇంటికి రక్షణ వచ్చిందని ఆ రక్షణ ఆనందాన్ని అతను పొందుకొని ఆనందిస్తూ ఉండగా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి యేసు ప్రభువారు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అపోస్తలుడైన పేతురు విషయానికి వస్తే లూకాసు వార్త 22వ అధ్యాయము 54 నుండి 62 వచనాలు, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 14 నుండి 42 వచనాలు. లూకాసు వార్తలో పేతురు స్వభావం ఒకలా ఉంది, అపోస్తల కార్యంలోకి వచ్చిన తర్వాత ఆ పేతురు స్వభావమే మారింది. అనగా మార్పుని దేవుడు కోరుతూ ఉన్నాడు. దినదినము మనందరము క్రీస్తు యేసు యొక్క సారూప్యంలోకి మారుదుము గాక. హల్లెలూయా. పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధతను ప్రేమించాలి, నీతిమంతుడు ఇంకా నీతిని ప్రేమించాలి, సత్క్రియలు చేయవాడు ఆగకూడదు, ఇంకా సత్క్రియలు చేయాలి, భక్తిపరుడు మరెక్కువ భక్తిలోనికి వెళ్ళాలి. ఇదే దేవుని సంఘానికి ప్రభు ఏర్పాటు చేసినటువంటి నియమము. దైవజనమ, ఈ నియమంలోంచి మనం బయటికి జారిపోయామంటే దీవెనలో నుంచి మనం జారిపోయే వారిగా ఉంటాము. ఆయన మాటలు విని ఎడల మనకు ఎంత మేలు, ఎంత ఆశీర్వాదం. ఇప్పుడు చెప్పే ఈ వ్యక్తులందరూ కూడా ఆయన మాటలు విన్నారు. పేతురు డినై చేశాడు, నాకు యేసు ప్రభు అంటే ఎవరో తెలియదని 3 సార్లు పలికాడు. అంతటితో ఆయన జీవితం అంతమైపోలేదు. అలా తప్పిపోయినటువంటి ఆ పేతురు కూడా దేవుడు కృపగా, అదే పేతురు పశ్చాత్తాపంతో మరలా ప్రభువుని హత్తుకొని ఆయన వెంబడించి అగ్నితో నింపబడి పరిశుద్ధాత్మ శక్తితో బలపరచబడి ఆయన ప్రాణాలు పోగొట్టుకోవటానికైనా సిద్ధపడి ధైర్యముగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త వీధుల్లోనూ సమాజంలోనూ ప్రజల మధ్యలోనూ ప్రకటిస్తూ ఉండగా రమారమే 3000 మందికి పైగా ఆ రోజు రక్షణలోకి వచ్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందువల్ల ప్రియులారా, మారని స్థితి, అవ్వని స్థితి జరగదు అనేది నువ్వు అసలు నీ నోట్లోంచి ఎప్పుడూ రానివ్వకూడదు. మార్చేవాడు దేవుడు, కార్యాలు చేసేవాడు దేవుడు, స్వస్థపరిచేవాడు దేవుడు. ఎప్పుడూ మీ జీవితంలో ఒక పులి స్టాప్ పెట్టకండి. ఇది జరగదు, ఇది అవ్వదు, ఈ రోగం పోదు, ఇక నేను ఇల్లు కట్టలేను, నాకు పెళ్ళి కాదు, నాకు పిల్లలు పుట్టరు, ఇక నేను అప్పులు పాలైపోయాను, చనిపోతే నా బ్రతుకు ఇంకా బాగుంటుంది, ఇక మరణిస్తే చాలు
అనేటువంటి ఒక ముగింపులు నీ జీవితంలోకి వస్తే సాతానుగాడు ఇదిగో ఉరితాడని తీసుకొచ్చేస్తాడు, ఇక డిప్రెషన్ అనేది తీసుకొని వస్తాడు, మనశ్శాంతిని కోల్పోయే విధంగా చేస్తాడు. నువ్వెంతో దీర్ఘశాంతం కలిగిన వ్యక్తివి కూడా చీటికి మాటికి నీ ఇంట్లో మీద గొడవలు పట్టడం ప్రారంభిస్తావు. నీకు తెలియకుండానే నీ కోపం రావటం ప్రారంభిస్తుంది, న్యూనతా భావం నీలో ఎక్కువ అవటం ప్రారంభిస్తుంది, మనశ్శాంతి లేకుండా పోతుంది, నిద్ర లేని రాత్రులు నువ్వు గడపటం ప్రారంభిస్తావు. ఇవన్నీ కూడా నీ జీవితానికి ఎంతో నష్టాన్ని కష్టాన్ని తీసుకొని వస్తాయి. ఎందుకు ఇంత దుర్భరమైన పరిస్థితి, ఇంత మానసిక క్షోభ నువ్వు ఎదుర్కొంటున్నావంటే నీకు నువ్వుగా ఒక తీర్మానం తీసుకున్నావు, నీ జీవితానికి ఒక ముగింపు నువ్వు రాసుకున్నావు, నీ యొక్క ప్రయత్నాలకు ఒక ముగింపు నువ్వు రాసుకున్నావు. నా జీవితంలో ఇవి జరగవు అనేటువంటి ఒక ఆలోచనలోనికి నువ్వు వచ్చేసి ఇక ఇంతే నా జీవితం అనేటువంటి ముగింపుకు నువ్వు రావటం వలన కార్యాలు జరగకుండా అవి ఆగిపోతూ ఉంటాయి. కానీ యేసులో ఉన్నటువంటి నీవు జీవం గల దేవుడు నీతో ఉన్నాడని విశ్వాసంతో నమ్మి నా మార్గములు 1000 ద్వారములు మూయబడినా ఆయన 1000 ద్వారాలు తెరవగలడు. నా ప్రభువుకి సమస్తము సాధ్యమే. చెప్పాలండి మీరు కూడా, సమస్తము సాధ్యమే. నా పక్షముగా నా దేవుడు కార్యాలు చేస్తాడు. నా పక్షముగా నా దేవుడు కార్యాలు చేస్తాడు. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. నా పక్షముగా నా ప్రభు కార్యాలు జరిగిస్తాడు. నా పక్షముగా నా ప్రభువు కార్యములు జరిగిస్తాడు. నూతన కార్యాలు జరుగుతాయి. నూతన కార్యాలు జరుగుతాయి. నేను అప్పు ఇచ్చేవాడిగా ఉంటాను, నేను అప్పు ఇచ్చేవాడిగా ఉంటాను, అప్పు తీసుకునేవాడిగా ఉండను. అప్పు తీసుకునేవాడిగా ఉండను. ఆర్థిక విషయముల్లో ఆర్థిక విషయంలో నా చేతి పనులను నా చేతి పనులను నా ప్రభు ఆశీర్వదిస్తాడు, నా ప్రభు ఆశీర్వదిస్తాడు, నా ప్రభు దీవిస్తాడు. నా ప్రభు దీవిస్తాడు. మంచి గతి నాకు ఉన్నది, మంచి గతి నాకు ఉన్నది. నా ఆశ భంగము కాదు. నా ఆశ భంగము కాదు. అన్ని విషయముల్లో అన్ని విషయములలో నేను నా ఇంటి వారు నేను నా ఇంటి బహుగా ఫలిస్తాము. బహుగా ఫలిస్తాను. ఈ విధంగా నువ్వు ప్రతిరోజు కూడా ఆలోచించాలి, మాట్లాడాలి, తలంచాలి. మాట్లాడటం ఆలోచించడమే కదా, అదే దృక్పథంతో నువ్వు ముందుకు వెళ్ళాలి. అహరోను ఇజ్రాయేలు ప్రజల మీద దేవుని యొక్క మాటలను ఉచ్చరిస్తూ ఉండగా మరి ఆ ప్రభు అయిన దేవుడు వచ్చి వారిని ఆశీర్వదించాడు అని రాయబడి ఉంటుంది. ప్రభు అయిన దేవుడు అంటున్నాడు, అహరోను నా ప్రజలపైన ఆశీర్వాదాలు అంటే నా మాటలను ఉచ్చరించు, మేలైన మాటలు, దీవెనకరమైన మాటలు ఇప్పుడు మేము పలికించాం కదా, అలాంటి మంచి మాటలు పలికించు, అవి నేను వారి జీవితాలకు ఆశీర్వాదకరంగానే మారుస్తాను అంటున్నాడు. ఆశీర్వాదాలు మనం మాట్లాడే ఆ దైవికమైన మాటల ద్వారానే దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. నన్ను ఆశీర్వదించు ప్రభు అని ఒకవైపు నువ్వు అడుగుతూ ఇంకొక వైపు నా బతికేందుకు నేను చచ్చిపోతే బాగుండంటే అదేం మాట? నేను చావను, సజీవుడినై యెహోవా కార్యములు నేను ప్రకటిస్తాను. అవును, నేను చచ్చిపోయేవాడిగా ఉండను, నేను సజీవుడిగా ఉంటాను, నా దేవుని కొరకు నేను బ్రతుకుతాననేటువంటి మాటలు నీకు మేలైనవి. మీరు ప్రతి విషయంలో కూడా కట్టలేకపోతే ప్రభు నామమున అది కట్టబడుతుంది, అది జరిగి తీరుతుంది. అది కొంచెం ఆలస్యమైన అది అద్భుతంగానే మారబోతుంది యేసు నామములో. తప్పక దేవుని కార్యం జరిగి తీరుతుంది. తప్పక ఈ విషయంలో నేను జయిస్తాను. తప్పక ఈ కార్యంలో దేవుడు నా పక్షంగా ఉండి కార్యం చేస్తాడనే నువ్వు పలకాలి. నీది అనేది నీ చేతుల్లోంచి పోగొట్టుకోకుండా దేవుడు నీ కృప దయచేయునుగాక. అవును, దావీదు అంటూ ఉన్నాడు, అన్నీ పోగొట్టుకున్నాం ప్రభువా, మేము యుద్ధాన్ని చేయడానికి వెళ్ళడానికి వెళ్తే దొంగ దెబ్బ కొట్టినట్లుగా శత్రువులు వచ్చి, మగవాళ్ళు లేని సమయంలో ఒక సైనికుడు అనేవాడు పురుషుడు పౌరుషంతో పోరాడాలి. కానీ దొంగ దెబ్బ తీయటం అంటే అదొక కుయుక్తితో తంత్రంతో చేసే పని. పురుషులందరూ బయటికి వెళ్ళారంట యుద్ధం చేయడానికి పనుల నిమిత్తము. అయితే స్త్రీలు, పాపం పసిబిడ్డలు, కన్యకులు, పెళ్లి కావలసిన వారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు. ఆ సమయంలో దొమ్మిగా శత్రువులు వచ్చి దావీదు సమూహంలో ఉన్నటువంటి ఆ యొక్క గుడారాల్లో ఉన్నటువంటి స్త్రీలని, వారి సంపదని, వారి పిల్లల్ని, వారి కన్యకల్ని అంతా ఉన్నది మొత్తం తోచుకొని వెళ్ళిపోయారు. అలాంటప్పుడు దావీదు ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? మోకరించి ఆ యొక్క దుఃఖకరమైన స్థితిలో ప్రభుతో మాట్లాడుతున్నాడు. అందరంట తిట్టుకుంటున్నారంట. అందరూ కూడా ఈ దేవుడు ఏం చేశాడు అంటున్నారు, దేవుడు నమ్ముకున్న దావీదు ఏం చేశాడు అంటున్నారు. వాళ్ళు తిట్టుకుంటూ దుమ్మెత్తి పోసుకుంటూ ఉన్నారు. అయ్యో మాకు ఎందుకు చావు రాలేదు అనుకుంటున్నారు, తలగొట్టుకుంటూ ఉన్నారు. ఈ దండులో ఎందుకు చేరాము, ఇతను మంచోడు కాదని చెప్పేసి అనుకుంటున్నారు. రకరకాలుగా మనుషులు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే ఈ గడ్డు సమస్యలో దావీదు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇలాంటి భయంకరమైన సమస్యల్లో దావీదు దేవుని తట్టు చూసి మాట్లాడుతూ అంటున్నాడు, నాకు అనిపిస్తుంది ఆ ప్రార్థన వింటుంటే అబ్బాయి ఎంత ధైర్యంతో ప్రార్థన చేయడానికి కూడా విశ్వాసంతో పాటు ధైర్యం ఉండాలి ప్రభు అని అనుకుంటూ ఉంటాను. ఎంత ధైర్యంగా అడుగుతున్నాడంటే, ప్రభు వాళ్ళు వెళ్ళిపోయారు, చాలా దూరం వెళ్ళిపోయారు, 2 దినాల ప్రయాణం వెళ్ళిపోయారు.
అయినప్పటికీ కూడా నీవు నాకు సహాయం చేస్తే నేను వెళ్ళి వాళ్ళని కలుసుకొని నాది అనేది ఏదైతే ఉందో అంతా నేను తీసుకొని వస్తాను. నువ్వు నాకు సహాయం చేస్తావా? నువ్వు సహాయం చేస్తానంటే 2 రోజులు ప్రయాణం అయిపోయి వారు వెళ్ళిపోయినా నేను బయలుదేరి వెళ్తాను. నువ్వు నా పక్షంగా వస్తావు. నేను వెళ్ళి యుద్ధములో జయించి నాకు సంబంధించినంతా నేను తీసుకొని వస్తాను. ఎవరైతే దోచుకున్నారో దాన్నంతా తీసుకొని వస్తాను ప్రభు అంటే ఆ ప్రార్థన విన్న దేవుడికి ఆశ్చర్యంగా ఆనందంగా అనిపించిందేమో. నిజంగా ఇంత విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నానంటే నేను కార్యం చేయాల్సిందే అని ప్రభు అయిన దేవుడు అని వెళ్ళు, నా మీద నమ్మకంతో, నీ శక్తి మీద నీ సామర్థ్యం మీద కాదు, దేవుడు సమస్తము చేయగలడు, శూన్యములో నుండి సమస్తము ఇవ్వగలడు అనేటువంటి విశ్వాసం నీలో ఉంది. కాబట్టి దావీదా వెళ్ళు, యుద్ధములో నేను నీకు సహాయం చేస్తానన్నాడు. వెళ్ళి బయలుదేరి వెళ్ళాడు, శత్రువులు జయించాడు. భార్య, బిడ్డలు, సంపద, పశువులు మొత్తం A to Z తనకు సంబంధించిన సమస్తాన్ని తీసుకొని మరలా తిరిగి వచ్చాడు. ఆ రోజున దేవుని యొక్క సన్నిధిలో ప్రజలు ఆనందించి సంతోషించారు. దైవజనం ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు? పోగొట్టుకున్నదేదో పోగొట్టుకున్నాను, పోయిందేదో పోయింది, ఇంకా ఏమి వస్తాయిలే తిరిగి, దేవుడైనా ఏం చేయగలలే అని రాజీ పడుతున్నావా? వద్దు దేవుని బిడ్డ. పోగొట్టుకున్నది ఆరోగ్యమైన, పోగొట్టుకున్నది సమాధానమైన, పోగొట్టుకున్నది సమృద్ధి అయినా, ఐశ్వర్యమైన నీ దేవుడు 2 రెట్టింపు ఘనతగా నీకు ఇవ్వగల శక్తిమంతుడు. రెట్టింపుగా నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎంతమంది విశ్వాసం నమ్ముతున్నారు? నా ప్రభు నాకు రెట్టింపుగా ఇస్తాడని నమ్మిన వారు దేవుని స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా.